క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరుల యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీరు సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సహోదర ప్రేమ నిరవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రియ సహోదరులారా, హెబ్రీ ఇలుకు రాసినటువంటి పత్రికలో పౌలు మాట్లాడుతూ ఆతిథ్యము, ఈరోజు మన అంశం ఏంటంటే ఆతిథ్యములో ఆశీర్వాదం. వాక్యంలో మనం గమనించగలిగితే బైబిల్ గ్రంథం ప్రకారంగా ఆతిథ్యము చేయటం అనేది దేవుని పిల్లలకు ఒక మంచి అలవాటుగా ఉండాలి. అందుకే సంఘంలో ఒక వ్యక్తి సంఘ పెద్దగా ఉండాలంటే, దొడ్డైనటువంటి పని కొరకు సిద్ధపరచబడాలంటే అతడు అతిథి ప్రియుడై ఉండాలని వాక్యములో వ్రాయబడింది. కనుక సహోదరులారా, ఆతిథ్యములో ఆశీర్వాదము దాచబడిందని మనము గ్రహించాలి. హెబ్రీ పత్రికలో ఇక్కడ పౌలు మాట్లాడుతూ కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారు. కనుక ఈరోజు మనం గమనించాల్సిన సత్యము, ఇద్దరు వ్యక్తులను బైబిల్లో చాలామంది ఆతిథ్యము ద్వారా ఆశీర్వాదాలు పొందినటువంటి వారు ఉన్నారు. అయితే ఇద్దరు వ్యక్తులను ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. మొదటిగా ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము స్థితి కొంచెంగా ఉంది. దేవుని పిలుపుకు లోబడి అన్ని విధాలుగా అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి తాను దేవుని యొక్క చిత్తం ప్రకారంగా చేశాడు కాబట్టి ఆస్తిపాస్తులను, మరి గొప్ప ధనధాన్యాలను, సమృద్ధిని దేవుడు అబ్రహాము జీవితంలో ఇచ్చాడు. కానీ అబ్రహాము జీవితంలో ఒక అసంతృప్తి ఉంది. ఏంటంటే పిల్లలు లేరు. అబ్రహాంకు అప్పటికి 100 సంవత్సరాలు వస్తున్నాయి, శారాకు 90 ఏళ్ళు వచ్చాయి. దాదాపుగా పిల్లలు లేనటువంటి పరిస్థితుల్లో విడుదల ఉంటున్నప్పుడు మరి హాగరు వల్ల సంతానం వచ్చింది, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం రాలేదు. వారు అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే దాసి కుమారుడు కాబట్టి చాలా అసంతృప్తితో ఉంది. అబ్రహాం కూడా అసంతృప్తితో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవుడు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వెళుతున్నటువంటి టైంలో, నా ప్రభువులారా నా యొద్దకు రండి, మమ్రైన సింధూర వృక్షం క్రింద ఉన్నప్పుడు అబ్రహాము దేవుని పిలిచి ఆయన దూతలకు గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. చారా 3 మానికలు పిండి పిసికింది. అబ్రహాము కోడను వధించి గొప్ప విందు చేశాడు. ప్రియ సహోదరులారా, ఆ భోజనం చేసిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వచ్చేదే అట నీలోగిట ఒక కుమారుడు పుడతాడు అన్నప్పుడు అబ్రహాము నవ్వాడు, శారా కూడా నవ్వింది. ఎందుకంటే అప్పటికి వాళ్ళకు బలముడిగిపోయింది, వారు వృద్ధులయ్యారు. కాబట్టి సహోదరులారా, ఎప్పుడైతే వారు ఆతిథ్యం చేశారో దేవుని మాట ఎంత మాత్రం నిరర్ధకం కాదు. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. కనుక అబ్రహాము జీవితంలో ఆతిథ్యము చేయటం ద్వారా గొప్ప మేలు పొందుకున్నారు దేవుని వాక్య ప్రకారంగా. అదే ఏట వచ్చే ఏట ఒక కుమారుడు వారు కౌగిట్లో ఇస్సాకును దేవుడు శారా గర్భాన్ని తెరిచి ఇస్సాకును ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కొదువులేంటి, సమస్యలేంటి, ఇంకా పట్టి పీడించే ఏదో ఒక లోటు ఏదైతే ఉందో ఆ లోటు నీ జీవితంలో భర్తీ అవ్వాలంటే ఖచ్చితంగా దేవునికి, ఆయన సేవకులకు, ఇబ్బందులు కష్టాలు ఉన్నవారికి నువ్వు ఆతిథ్యం చేయగలిగితే దేవుడు నీ ప్రతి లోటును, ప్రతి విధమైనటువంటి సమస్యను దేవుడు తీసివేసి ఆ లోటును భర్తీ చేసేటటువంటి వాడిగా ఉంది. అది కొంతమంది తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి ఆతిథ్యము ఆశీర్వాదం దాచబడిందని మనం గుర్తిరగాలి. రెండవదిగా మనం గమనించగలిగితే అపోస్తలుల కార్యములను 28వ అధ్యాయం 7వ వచనంలో పోప్లి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పౌలు పరిచయం చేయొచ్చు ఒక ప్రాంతానికి వచ్చారట. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ప్రసిద్ధుడుగా ఉన్నాడని బైబిల్లో రాదు. అపోస్తలుల కార్యములను 28వ అధ్యాయం 7వ వచనంలో పోప్లి అనే ఒక ఆయన ఉన్నాడట. వారు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత, ద్వీపానికి వచ్చిన తర్వాత 7వ వచనం, పోప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు
అతనికి ఆ ప్రాంత భూముల నుండి అతను మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పోపుల యొక్క తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడు పండుకొని ఉండేది. పౌలు అతని ఎదుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. అది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొంది. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోనండి, పోప్లి అనే వ్యక్తి స్వస్థపరచబడి తన తండ్రి రక్తభేది చేత అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సహోదరులు ఎప్పుడైతే పౌలును అతని పరివారాన్ని చేర్చుకొని వాళ్ళకు ఆతిథ్యము చేయటం ద్వారా, పరిచర్య చేయటం ద్వారా స్నేహభావంతో పరిచర్య చేశారు. సహోదరులారా, ఎప్పుడైతే అలా పరిచర్య చేశారో తన తండ్రికి సంపూర్ణమైన స్వస్థత దేవుడిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావా, చేయవలసిన పని ఏంటంటే ఆతిథ్యం చేయి. సేవకులను ఆయన పేరట వచ్చిన వాడు చేర్చుకు యేసుక్రీస్తునాడు నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఆతిథ్యము చేయటం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆతిథ్యము ద్వారా అబ్రహాం గర్భఫలాన్ని పొందాడు. ఆతిథ్యం ఇవ్వటం ద్వారా పోప్లి తండ్రి సంపూర్ణమైన స్వస్థత పొందాడు. కనుక ఆతిథ్యంలో ఆశీర్వాదం దాచబడిందని గుర్తిరిగి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడు, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, వేడిన కష్టం, బాధ, సమస్యలు, శోధనలు, ఇంకా ఏదో ఒక లోటు నిన్ను వెంటాడుతూనే ఉందా, ఆ లోటు భర్తీ చేయబడి నువ్వు సంతోషంగా ఉండాలంటే ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు. ఆతిథ్యంలో గొప్ప ఆశీర్వాదం దాచబడిందని గుర్తిరి నీకు కలిగినదే ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేయొచ్చు. ఆతిథ్యంలో దాచబడిన ఆశీర్వాదం అబ్రహాం పొందినట్లు, పోపులి కుటుంబం పొందినట్లు నీవు పొందుకోవాలని క్రీస్తు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగించుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు చూపించాను నాయన ఈ సమయంలో ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభు చూపించాను నాయన. కుటుంబాల్లో ఏ లోటు ఉందో నాయన, ఏ తీరని సమస్య ఉందో, భర్తీ కానటువంటి నాయన ఇంకా ఏదో ఒక లోటు వారిని వెంటాడుచున్నదో ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అది అనారోగ్యం కావచ్చు, గర్భఫలం లేకపోవచ్చు నాయన, తండ్రి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నాయన. ఈరోజు నాయన ఆతిథ్యం చేయ మరిచిపోవద్దు. కొందరు తెలియక దేవతలకు ఆతిథ్యం ఇచ్చారని చెప్పారు. అబ్రహాం ఆతిథ్యము ద్వారా నాయన తండ్రి తనకు గొప్ప సంతానాన్ని గర్భఫలంగా ఇస్సాకును పొంది, పోప్లి ఆతిథ్యము ద్వారా నాయన తన తండ్రి సంపూర్ణమైన స్వస్థత పొంది. కనుక నాయన శ్రద్ధగా ఆతిథ్యము చేయండి అని చెప్పారు. ఆతిథ్యము చేయ మర్చిపోవద్దని చెప్పారు. సనగ కొనకుండా ఆతిథ్యము చేయాలని చెప్పారు. స్తోత్రాలు. ఈరోజు వాక్యాన్ని వీక్షించిన బిడ్డలు ఆయన ఆతిథ్యము చేయవచ్చు. ఆతిథ్యంలో ఉన్న ఆశీర్వాదం ఆయన పొందుకున్నట్లుగా కృప చూపించమని, బిడ్డల జీవితాన్ని అభివృద్ధి చేయమని, ఏం కావాలని అడుగుచున్నారు ప్రతి అవసరతని నామము తీర్చి మహిమ పొందమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులారా, క్రీస్తు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరు యూట్యూబ్ ఛానల్ క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ప్రార్థన అవసరం కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ప్రతి విధమైనటువంటి అక్రతలు కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. 9550453838 అనే ఫోన్ నెంబర్కి మీరు ప్రార్థన అవసరతలు మీరు తెలియచేయండి. ఈ అనేకులకు ఈ వాక్యం ఆదర్శవంతంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగా.